Hi, good evening all. So today I am discussing topic name is illumination. సో ఇల్యూమినేషన్ అంటే ఏంటి అంటే లైట్నింగ్ అన్నమాట. అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూడాలి అంటే మనకేం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైటింగ్ అనేది ఉండాలి. సో జనరల్గా మనకి లైటింగ్ అంటే ఏంది, 2 టైప్స్ ఉన్నాయి, న్యాచురల్ లైటింగ్, ఆర్టిఫిషియల్ లైటింగ్. సో న్యాచురల్ లైటింగ్ అంటే ఏమేమి వస్తాయి మనకు, సన్ను, మూను ఇలాంటివి. సో ఇలాంటివన్నీ మనకు న్యాచురల్ లైటింగ్ కిందకు వస్తాయి. అది ఆర్టిఫిషియల్ లైటింగ్ అంటే మనం ఓన్గా ఒక హ్యూమన్ బీయింగ్ అనే అతను డెవలప్ చేసే దాన్ని ఏమంటామంటే ఆర్టిఫిషియల్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఇల్యూమినేషన్లో ఒక ఆబ్జెక్ట్ అనేది క్లియర్గా మనకు విజిబుల్ అవ్వాలి అంటే ఇల్యూమినేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో వాటిలో ఇప్పుడు చూడండి, ఫస్ట్ న్యాచురల్ అంటే ఏం చెప్పాను నేను, సన్ అని చెప్పాను కదా. సో న్యాచురల్ ఇంకోటి ఏంది ఆర్టిఫిషియల్. సో న్యాచురల్ లైటింగ్ అంటే ఏమేమి వస్తాయి మనకు, సన్, మూన్ ఎక్సెట్రా, మినుగురు పురుగులు అంటారు తెలుసా. సో దాని ద్వారా వచ్చేది కూడా ఏంటంటే మనకు న్యాచురల్ లైటింగే, సమ్ అమౌంట్ ఆఫ్ లైటింగ్ వస్తుంది. ఆర్టిఫిషియల్ అంటే ఇందులో ఎలక్ట్రికల్ ఉన్నాయి, నాన్ ఎలక్ట్రికల్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, సో ఎలక్ట్రికల్, నాన్ ఎలక్ట్రికల్. సో ఎలక్ట్రికల్, నాన్ ఎలక్ట్రికల్ అంటే ఏమేమి వస్తాయి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ డీజిల్, కిరోసిన్, నెక్స్ట్ వచ్చేసి డీజిల్ కానీ కిరోసిన్ కానీ, లేదనుకుంటే కొవ్వొత్తి అంటారు కదా. సో అలాంటివన్నీ మనకి ఏమొస్తాయంటే నాన్ ఎలక్ట్రికల్ కిందకి వస్తాయి. ఓకే, ల్యాంప్స్, సో ల్యాంప్స్ అన్నీ దీని కిందకి వస్తాయి. సో ఎలక్ట్రికల్ అంటే మనకు తెలిసిందే. సో ఇదన్నమాట. సో ఇందులో మనం ఏంటంటే ఈ ఎలక్ట్రికల్, నాన్ ఎలక్ట్రికల్ ఉన్నాయి కదా, ఈ రెండిట్లో బెస్ట్ మనం ఏది ఎక్కువ యూస్ చేసుకుంటాము అంటే ఎలక్ట్రికల్ అనే దాన్ని ప్రిఫర్ చేసుకుంటాం. ఎందుకు ఎలక్ట్రికల్ అనే దాన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము అంటే అవైలబిలిటీ, అంటే కంటిన్యూటీ ఆఫ్ ఆపరేషన్. సో అది మనకి ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఎలక్ట్రికల్ యూస్ చేసుకోవడం వల్ల. అదేవిధంగా ఒక ఆబ్జెక్ట్ అనేది క్లియర్ విజిబిలిటీ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో క్లియర్గా విజిబిలిటీ అనేది ఉంటుంది ఈ ఎలక్ట్రికల్ యూస్ చేసుకోవడం వల్ల. ఇంకోటి ఏంటంటే దేర్ ఈజ్ నో డస్ట్ పార్టికల్స్. ఇప్పుడు నాన్ ఎలక్ట్రికల్ యూస్ చేసామనుకోండి, కిరోసిన్ కానీ, డీజిల్ కానీ, సో ఇలాంటివన్నీ యూస్ చేసామనుకోండి, ఇది మనకి ఏమవుతుందంటే కరోజన్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే రీప్లేస్మెంట్, అంటే ఇది కంటిన్యూటీ ఉండదు. డీజిల్ అనేది ఒక 2 లీటర్స్, 3 లీటర్స్ అలా తీసుకున్నాం, అది ఉన్నంత వరకే మనకు ఆపరేట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఆపరేట్ చేయలేమన్నమాట. సో అది అట్లా కంటిన్యూటీ అనేది ఉండదు ఇందులో, కిరోసిన్ కానీ, డీజిల్ కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు. అదే ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రికల్ తీసుకుంటే మనకు కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఈ ఎలక్ట్రికల్లో మనకేంటంటే దేర్ ఈజ్ నో ఫ్లూ గ్యాసెస్. సో మనకేంటంటే ఎలాంటి ఫ్లూ గ్యాసెస్ అనేటివి డెవలప్ కావు. సో క్లీన్గా ఉంటుంది అన్నమాట ఆబ్జెక్ట్ అనేది, విజిబిలిటీ క్లియర్గా ఉంటుంది. సో అది. ఇంకోటి ఏంటంటే ఎఫెక్టివ్ యూటిలైజేషన్. సో ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అనేది మనకి ఇందులో ఎలక్ట్రికల్లో ఎక్కువగా ఉంటుంది కంపేర్ విత్ నాన్ ఎలక్ట్రికల్. ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అనేది ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ కాస్ట్. ఎప్పుడైతే ఎఫెక్టివ్ యూటిలైజేషన్ అనేది ఉంటుందో మనకేమవుతుందంటే ఓవరాల్గా మనం ఒక స్విచ్చింగ్ అనేది ప్రొవైడ్ చేసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రికల్లో ఆటోమేటిక్గా మనకేమవుతుందంటే నాకు యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండడం వల్ల ఓవరాల్ కాస్ట్ అనేది ఏమవుతుందంటే రెడ్యూస్ అవుతుంది. సో అది ఈ యొక్క ఎలక్ట్రికల్లో. ఇంకోటి ఏంటి అంటే పర్ యూనిట్ కాస్ట్ అనేది తగ్గుతుంది దీంతో కంపేర్ చేసుకుంటే ఇందులో. సో ఇంకోటి ఏంటి అంటే ఇందులో యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ దీనిలో మనకి డ్రాబ్యాక్స్ ఏంటి అంటే ఈ యొక్క ఎలక్ట్రికల్లో ఇనిషియల్ కాస్ట్ అనేది ఎలా ఉంటుందంటే హైగా ఉంటుంది ఎలక్ట్రికల్లో. నెక్స్ట్ ఏంటి, ఎలక్ట్రికల్ ఎప్పుడైతే నువ్వు యూస్ చేస్తున్నావో ఆటోమేటిక్గా నాకేమవుతుందంటే ఎప్పుడన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఎగ్జిస్ట్ అయినా, లేదనుకుంటే ఇన్సులేషన్ ఫెయిల్యూర్ అయినా, అలాంటప్పుడు నాకేమవుతుంది, షాక్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అది ఈ యొక్క ఎలక్ట్రికల్లో. సో ఈవెన్ దో మనకి ఇలాంటి 2 డ్రాబ్యాక్స్ ఉన్నా కానీ మనం ఏం చేస్తామనంటే మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్కి ఎలక్ట్రికల్ సప్లైని మనం ప్రిఫర్ చేసుకుంటాం లైటింగ్కి. ఎందుకంటే ఓవర్ సర్టెన్ ఏరియా, లార్జ్ ఏరియా లైటింగ్ కోసం కూడా మనం ఏం చేసుకోవచ్చు అంటే ఎలక్ట్రికల్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఇప్పుడు చూడండి, ఈ న్యాచురల్ అన్నాం, ఆర్టిఫిషియల్ అన్నాం. ఎందుకు మనం ఆర్టిఫిషియల్కి వెళ్ళాము అంటే న్యాచురల్ కాకుండా
సన్ అనేది మనకు ఓన్లీ డే టైం మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ నైట్ టైమ్స్ అయితే మనకి ఎగ్జిస్ట్ కాదు. సో అలాంటప్పుడు మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కానీ లేదనుకుంటే ఒక జర్నీ అంటే ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కోసం కావచ్చు, లేదంటే ఒక ఇండస్ట్రీస్ రన్ చేయడం కోసం కావచ్చు. సో ఇలాంటి వాటన్నిటికీ మనకి ఏం కావాలంటే నైట్ టైమ్స్ విజిబిలిటీ అనేది ఇంపార్టెంట్. సో అటువంటప్పుడు మనకి ఏం కావాలంటే ఈ యొక్క లైటింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్. సో కాబట్టి మనం ఏం చేసామంటే ఈ ఆర్టిఫిషియల్గా ఈ ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్ అనేది డెవలప్ చేసుకున్నాం. సో దాంట్లో కూడా ఈ ఎలక్ట్రికల్ దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేసుకున్నామంటే ఎలక్ట్రికల్ ఇల్యూమినేషన్ అనేది బెస్ట్గా మనం అనుకున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ అంటే ఏంది చూద్దాం. సో లైట్ అంటే ఏంది చూద్దాం. సో లైట్ సో జనరల్గా లైట్ అంటే ఏంటి అంటే మనకు లైట్ అంటే ఇట్ ఈస్ ద రేడియేషన్ ఎనర్జీ డెవలప్డ్ బై ద హార్ట్ బాడీ అండ్ ప్రొడ్యూసెస్ విజువలైజేషన్ ఆఫ్ ది హ్యూమన్ ఐ, దట్ ఈస్ నథింగ్ బట్ లైట్. సో లైట్ అంటే ఏంటి అంటే మనకు ఇట్ ఈస్ ద రేడియేషన్ ఎనర్జీ డెవలప్డ్ ఫ్రమ్ ది హార్ట్ బాడీ అండ్ ప్రొడ్యూసెస్ ది విజువలైజేషన్ టు ద హ్యూమన్ ఐ. సో దాన్ని మనం ఏమంటామంటే లైట్ అంటాం. సో లైట్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ the radiation energy developed by the heart body and produces visual effect to the human eye. సో దీన్ని మనం ఏమంటాం అంటే లైట్ అంటాం. ఓకే, లైట్ అంటాం. సో దీన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే లైట్ని ల్యూమెన్ హవర్తో ఇండికేట్ చేసుకుంటాం. ల్యూమెన్ హవర్. సో లైట్ని ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క లైట్ అనే దీనిలో మనకేమవుతుందంటే దీని యొక్క ఎనర్జీ అనేది మనకు ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగ్స్ట్రామ్స్లో ఉంటుంది. లైట్ ఎనర్జీ అనేది యాంగ్స్ట్రామ్స్లో ఉంటుంది. సో 1 యాంగ్స్ట్రామ్ అంటే ఎంత అంటే 10⁻⁻10 మీటర్స్ అన్నమాట. 1 యాంగ్స్ట్రామ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్. సో జనరల్గా ఈ యొక్క లైట్నింగ్ అనేది మనకి ఎలా ఉంటుందంటే డిఫరెంట్ కలర్ని వేసుకొని మనకి ఏమవుతుందంటే ఈ యొక్క ఎనర్జీ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనకేంటో చూద్దాం. సో జనరల్గా అందరికి ఐడియా ఉంటుంది VGR అనేది ఉంటాం, VGR అని. సో అదేంటో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి VGR అంటే ఏంటి అంటే వైలెట్, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. సో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే VGR. సో VGR. సో ఇందులో మనకు V అంటే ఏంటి అంటే VI అంటే వైలెట్, B అంటే ఏంటంటే బ్లూ, G అంటే ఏంటి అంటే గ్రీన్, Y అంటే ఏంటి అంటే ఇక్కడ ఎల్లో, O అంటేనేమో ఆరెంజ్,
ఆర్ అంటేనేమో రెడ్. సో ఇక్కడ ఏంటంటే మనం తీసుకునే లైటింగ్ కలరు దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఇక కలర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ యొక్క రేడియేషన్ ఎనర్జీ అనేది ఏమవుతుందంటే డ్యూ టు కలర్స్ వల్ల మనకేమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది. సో వాటి యొక్క వేవ్ లెంత్ కావచ్చు, దాని యొక్క ఫ్రీక్వెన్సీ కావచ్చు, దాని యొక్క టెంపరేచర్ కావచ్చు. సో ఇలాంటివన్నీ మనకి ఏంటంటే ఈ యొక్క కలర్ కోడింగ్స్ బట్టి మనకి ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది. సో జనరల్గా మనకు ఎప్పుడు విజువలైజేషన్ అనేది ఎఫెక్టివ్గా మోర్ లైటింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మనం తీసుకునే యొక్క ఇల్యూమినేషన్లో టెంపరేచర్ అనేది హైగా ఉన్నప్పుడు, వేవ్ లెంత్ అనేది వేవ్ లెంత్ తక్కువ ఉన్నప్పుడు, ఆటోమేటిక్గా నాకు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు ఏమవుతుందంటే ఈ యొక్క ఇల్యూమినేషన్ అనేది ఎక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, రెడ్కి ఏంటంటే జనరల్గా వేవ్ లెంత్ అనేది ఎలా ఉంటుందంటే దీనికి ఎక్కువగా ఉంటుంది. వేవ్ లెంత్ అనేది ఎలా ఉంటుందంటే వెరీ హైగా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఏమో లోగా ఉంటుంది. అదే వైలెట్కి వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ హైగా ఉంటుంది, దీనికి వేవ్ లెంత్ మాత్రం తక్కువగా ఉంటుంది. ఓకే. సో జనరల్గా మనకేంటంటే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే దీని యొక్క వేవ్ లెంత్ వాల్యూస్ అనేటివి మనకేమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇందులో వైలెట్కి వచ్చేసరికి ఎంత ఉంటుందంటే ఇది 4000 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. అదే ఇది వచ్చేసరికి 4500 యాంగ్స్ట్రామ్స్, ఇదేమో 5000 యాంగ్స్ట్రామ్స్. సో ఇది వచ్చేసరికి ఎల్లో వచ్చేసరికి 5500 యాంగ్స్ట్రామ్స్, ఆరెంజ్ వచ్చేసరికి 6000 యాంగ్స్ట్రామ్స్. అదే రెడ్కి వచ్చేసరికి ఏమో 7000 యాంగ్స్ట్రామ్స్ ఉంటుంది. సో ఈ విధంగా నాకేమవుతుందంటే ఈ యొక్క వేవ్ లెంత్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో జనరల్గా మనం తీసుకునే ఈ యొక్క లైటింగ్లో, ఈ యొక్క ఇల్యూమినేషన్లో వేవ్ లెంత్ అనేది వేరీస్ ఫ్రమ్ 4000 to 7000 యాంగ్స్ట్రామ్స్ మిడిల్లో ఉంటుంది మనకు. సో ఎఫెక్టివ్ లైట్నింగ్ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుందంటే నాకు ఎప్పుడైతే ఆపరేటింగ్ టెంపరేచర్ అనేది 6250 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందో, 6250 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుందో, ఇలాంటి ఈ యొక్క టెంపరేచర్ దగ్గర నాకు ఫ్రీక్వెన్సీ అనేది వెరీ హైగా ఉంటుంది. ఇదే దగ్గర నాకేమవుతుంది, ఇల్యూమినేషన్ అనేది, లైటినింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, అంటే విజువలైజేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. విజువలైజేషన్ అండ్ ఎఫెక్టివ్ లైటింగ్. సో ఈ యొక్క టెంపరేచర్ దగ్గర మనకేమవుతుంది, హై ఫ్రీక్వెన్సీ దగ్గర, వెరీ హై టెంపరేచర్ దగ్గర నాకేమవుతుంది, ఈ యొక్క లైటింగ్ అనేది హైగా ఉంటుంది అన్నమాట. ఎఫెక్టివ్ లైటింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఈ యొక్క సర్టెన్ పాయింట్స్ దగ్గర. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు సో జనరల్గా వేవ్ లెంత్ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటాయంటే ఇన్వర్స్ రిలేషన్లో ఉంటాయి. సో నాకు ఇక్కడ చూడండి, ఈ యొక్క కలర్ కోడింగ్లో టాప్ టు బాటమ్ ఇలా మూవ్ అయ్యేకుంది నాకేమవుతుందంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది, వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో టాప్ టు బాటమ్ నాకేమవుతుందంటే ఇక్కడ టాప్ టు బాటమ్ మూవ్ అయ్యేకుంది, ఫ్రీక్వెన్సీ రెడ్యూస్ అవుతుంది, వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ విధంగా మనకి చేంజ్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇది ఇన్ఫ్రారెడ్, అంటే మనం ఆపరేట్ చేసే ఫ్రీక్వెన్సీ లెవెల్స్ అనేటివి మోర్ దాన్ రెడ్ 7000 యాంగ్స్ట్రామ్స్ కంటే ఎక్కువ ఉంటాయి వేవ్ లెంత్ అనేది, అప్పుడు నాకేమంటామంటే ఇన్ఫ్రారెడ్ అంటాం. ఓకేనా. ఇది ఏంటి అంటే అల్ట్రాసోనిక్ అంటాం. సో ఈ వైలెట్ కంటే ముందునే లో ఫ్రీక్వెన్సీస్ వచ్చేసి ఏంటంటే హై ఫ్రీక్వెన్సీస్ వచ్చేసి ఏంటంటే అల్ట్రాసోనిక్, లో ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఏంటంటే ఇన్ఫ్రారెడ్ అన్నమాట.
సో ఆ విధంగా మనకి ఏమవుతుందంటే చేంజ్ అవుతూ ఉంటుంది సిస్టమ్ అనేది. ఓకే, అప్ టు దిస్ పాయింట్ క్లియర్. ఇంకోటి ఏంటి అంటే ఈ యొక్క లైట్నింగ్ అనేది దాని యొక్క స్పీడ్ దేని మీద డిపెండ్ అవుతుందంటే స్పీడ్ ఆఫ్ లైట్ మీద డిపెండ్ ఉంటుంది. అంటే స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత అంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. సో ద స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంటుంది అంటే దాని వాల్యూ ఎంత ఉంటుందంటే మనకు 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్లో ఉంటుంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే రిలేషన్ ఏంటి అంటే మనకు ఫ్రీక్వెన్సీకి కానీ ఈ యొక్క స్పీడ్ ఆఫ్ లైట్కి కానీ వేవ్ లెంత్కి కానీ రిలేషన్ ఏంటి అంటే C = λ × ఫ్రీక్వెన్సీ. సో ఇదన్నమాట. సో C = λ × ఫ్రీక్వెన్సీ, వేర్ λ అంటే ఏంటి అంటే వేవ్ లెంత్. సో F అంటే ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ. సో F అంటేనేమో ఫ్రీక్వెన్సీ, C అంటే ఏందేమో స్పీడ్ ఆఫ్ లైట్. సో ఇదేంటంటే స్పీడ్ ఆఫ్ లైట్, స్పీడ్ ఆఫ్ లైట్. ఓకే, సో అప్ టు దిస్ పాయింట్ ఆల్ ఆఫ్ యూ క్లియర్. ఓకే, సో మనం తీసుకునే యొక్క లైట్నింగ్ అనేది ఈ యొక్క డిఫరెంట్ కలర్ కోడింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఈ యొక్క వైట్ అనేది మనకు వచ్చే సన్ నుంచి వచ్చే వైట్ కావచ్చు, లేదనుకుంటే మనం జనరల్గా మనకు లైటింగ్ మనం యూస్ చేసే హౌస్ హోల్డ్ యూస్ చేసే లైట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ ఏంటంటే డైరెక్ట్గా మనకు వైట్లో అనేది అవైలబిలిటీ ఉండవు. ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట. సో దాన్ని కంబైన్ చేస్తే మనం ఏం చేస్తామంటే ఈ యొక్క వైట్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో ఇది నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ చూడండి. ఇప్పుడు జనరల్గా మనకు ఈ యొక్క ఇల్యూమినేషన్లో డిఫరెంట్ టెర్మినాలజీ అనేది తీసుకుంటాం. సో ఆల్రెడీ మనం ఫస్ట్ లైట్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు ఏంటంటే లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంటో చూద్దాం. సో లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంటంటే the radiation energy developed with respect to time. The radiation of energy developed from the hot body with respect to time. సో జనరల్గా ఏదైనా ఒక హాట్ బాడీ తీసుకున్నప్పుడు దాని నుంచి నాకేమవుతుందంటే లూమినస్ ఫ్లక్స్ అనేది డెవలప్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రేడియేషన్ అనేది డెవలప్ అవుతుంది. ఆ రేడియేషన్ ఎనర్జీ అనేది ఎంత టైంకి ఎంత డెవలప్ అయింది దాని యొక్క రేషియోని మనం ఏమంటామంటే లూమినస్ ఫ్లక్స్ అంటాం. జనరల్గా మనకేంటి అంటే మనకు తెలిసింది ఏంటంటే మనకు కనపడేటివి సన్ను, మూను, ఎర్త్, ఈ మూడు మనకు తెలిసినటివి. ఎప్పుడైతే సన్ రేస్ అనేటివి ఎర్త్ మీద ఫాల్ అవుతాయో ఆ ఫాల్ అయినప్పుడు ఎర్త్ నుంచి ఆ యొక్క సన్ రేస్ అనేటివి రిఫ్లెక్ట్ అవుతాయి. సో రిఫ్లెక్ట్ బ్యాక్ టు అట్మాస్ఫియర్. సో ఆ యొక్క రిఫ్లెక్షన్ వల్ల మూన్ అనేది ఏమవుతుందంటే గ్లో అనేది అవుతుంది. సో ఎప్పుడైతే సన్ రేస్ అనేటివి ఎర్త్ మీద ఫాల్ అయ్యి ఎర్త్ నుంచి రిఫ్లెక్ట్ అయిన సన్ రేస్ అనేటివి మూన్ మీద పడినప్పుడు అప్పుడు నాకు మూన్ అనేది ఏమవుతుందంటే గ్లోగా షైనిష్గా కనబడుతుంది అన్నమాట మనకి. సో ఆ విధంగా మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంటి అంటే ఫ్రమ్ ద హాట్ బాడీ ద రేడియేషన్ ఆఫ్ ఎనర్జీ డెవలప్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ నథింగ్ బట్
లూమినస్ ఫ్లక్స్. సో లూమినస్ ఫ్లక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద రేడియేషన్ ఎనర్జీ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ నథింగ్ బట్ లూమినస్ ఫ్లక్స్. సో డైరెక్ట్ ఫామ్లో రాసాను నేను, రేడియేషన్ ఎనర్జీ with respect to the time. So radiation energy with respect to the time is nothing but luminous flux. It is expressed in lumens. So units ఏంటి అంటే దీనికి lumens. ఓకే, luminous flux. సో దీన్ని దేంటి ఇండికేట్ చేసుకుంటాము అంటే మనము ఎఫ్తో ఇండికేట్ చేసుకుంటాం. లూమినస్ ఫ్లక్స్ని ఎఫ్తో ఇండికేట్ చేసుకుంటాం. నెక్స్ట్ లూమినస్ ఇంటెన్సిటీ. సో లూమినస్ ఇంటెన్సిటీ. సో లూమినస్ ఇంటెన్సిటీ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద లూమినస్ ఫ్లక్స్ డెవలప్డ్ విత్ రెస్పెక్ట్ టు సర్టైన్ ఏరియా, దట్ ఈస్ నథింగ్ బట్ సాలిడ్ యాంగిల్ అంటారు దాన్ని. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ లూమినస్ ఇంటెన్సిటీ అంటాం. సో లూమినస్ ఇంటెన్సిటీ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ క్యాపిటల్ I. సో లూమినస్ ఫ్లక్స్ ఓవర్ సాలిడ్ యాంగిల్. లూమినస్ ఫ్లక్స్ ఓవర్ సాలిడ్ యాంగిల్. సో దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ లూమినస్ ఇంటెన్సిటీ అంటాం. ఇక్కడ సాలిడ్ యాంగిల్ అంటే ఏంటి అంటే ఇక్కడ మనకు ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి, ప్లేన్ యాంగిల్ అని సాలిడ్ యాంగిల్ అని 2 టైప్స్ ఉన్నాయి మనకు. సో వాటిని ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ. సో దీనికి యూనిట్స్ ఏంటి అంటే ఇక్కడ మనకు సో లూమినస్ ఇంటెన్సిటీ, లూమినస్ ఫ్లక్స్ ఓవర్ సాలిడ్ యాంగిల్ అన్నాం కదా, దీనికి యూనిట్స్ ఏంటి అంటే క్యాండిల్ పవర్ అన్నమాట. క్యాండిల్ పవర్. సో ఇక్కడ ఏంటంటే లూమినస్ ఫ్లక్స్ దేంతో ఇండికేట్ చేసుకుంటామంటే ఎఫ్తో ఇండికేట్ చేసుకుంటాం. సాలిడ్ యాంగిల్ దేంతో ఇండికేట్ చేసుకుంటాం, డబ్ల్యూతో ఇండికేట్ చేసుకుంటాం. ఇదేమో I. సో ఇదన్నమాట ఫార్ములా. ఇది లూమినస్ ఇంటెన్సిటీ అంటే. ఇక్కడ సాలిడ్ యాంగిల్ అంటే ఏంటి అంటే మనకు సో చూడండి ఇక్కడ జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క ఇల్యూమినేషన్లో 2 టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఉన్నాయి. అంటే ఆ యొక్క మనం ప్లేస్ చేసుకునే పొజిషన్ బేస్ చేసుకొని, ఆ లైటింగ్ పొజిషన్ బేస్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ అనేది, ఆ యొక్క లైటింగ్ అనేది ఇన్ బిట్వీన్ 2 ప్లేన్స్లో మిడిల్లో ఉంటే దాన్ని మనం ప్లేన్ యాంగిల్ అంటారు. అలా కాకుండా సర్టెన్ ఏరియా, ఆ యొక్క మనం తీసుకునే ఒక ఆబ్జెక్ట్ ఇది ఒక లైటింగ్ అనుకుంటే ఆ యొక్క లైటింగ్ నుంచి చూడండి, ఇది ఒక లైటింగ్ అనుకుంటే ఈ యొక్క పాయింట్ నుంచి విత్ రెస్పెక్ట్ టు ఈ పాయింట్ ఇన్ బిట్వీన్ ఈ యొక్క ఓన్లీ ప్లేన్స్ మిడిల్లో ఉంటే దాన్ని ప్లేన్ యాంగిల్ అంటారు. అలా కాకుండా టోటల్ ఇదే పాయింట్ నుంచి ఎంటైర్ క్రాస్ సెక్షన్ ఏరియా, ఎంటైర్ టోటల్ పాయింట్ తీసుకుంటే సర్ఫేస్ ఏరియా తీసుకుంటే దాన్ని ఏమంటామంటే మనము సాలిడ్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే చూడండి 2 ఉన్నాయి. సో ఫస్ట్ ప్లేన్ యాంగిల్ చూడండి. సో ప్లేన్ యాంగిల్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద యాంగిల్ సబ్టెండెడ్ బిట్వీన్ 2 ప్లేన్స్ ఈజ్ నథింగ్ బట్ ప్లేన్ యాంగిల్. అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే సో దీని యాంగిల్ థీటా అనుకుంటే ఇది ఒక ఆర్క్ అన్నమాట, అదొక ఆర్క్. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఇది ఇక్కడ ప్లేన్ యాంగిల్ ఏం రాసుకోవచ్చు అంటే ఆర్క్ ఓవర్ రేడియస్. సో ఇదేమో రేడియస్, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఉండేదాన్ని రేడియస్ అంటాం మనం. ఓకే, సో ఆర్క్ ఓవర్ రేడియస్, ఇది ఆర్క్ అన్నమాట. సో ఇట్ ఈస్ ది ఆర్క్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ 2 ప్లేన్స్, ఇదొక ప్లేన్ ఇదొక ప్లేన్. సో దాన్ని మనం ప్లేన్ యాంగిల్ అంటాం. అదే సాలిడ్ యాంగిల్ అంటే ఏంటి అంటే సాలిడ్ యాంగిల్ అంటే ఏంటంటే ఇదే సర్ఫేస్ ఏరియాలో టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పాయింట్ నుంచి ఇక్కడికి ఈ టోటల్ ఎంటైర్ క్రాస్ సెక్షన్లో
ఇక్కడ మనకు లైటింగ్ అనేది వాటి యొక్క లైట్ రేస్ అనేటివి ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. ఎంటైర్ సర్ఫేస్ తీసుకుంటాం. ఇక్కడ ఎంటైర్ సర్ఫేస్ తీసుకుంటాం. సో ఈ యొక్క సర్ఫేస్లో మనకు ఆ ఎగ్జిస్ట్ అయిన లైటింగ్ని, ఆ ఎగ్జిస్ట్ అయిన రేడియేషన్ ఎనర్జీని మనం ఏమంటామంటే సాలిడ్ యాంగిల్ అంటాం. సో ఈ యొక్క యాంగిల్ థీటా, దీని యొక్క రేడియస్ ఏంటి అంటే ఆర్. ఇక్కడ రేడియస్ ఆర్ అన్నాం కదా, ఇక్కడ రేడియస్ చూడండి. సో సాలిడ్ యాంగిల్ ఈక్వల్ టు, సో సాలిడ్ యాంగిల్ దేని ఇండికేట్ చేసుకుంటున్నాను, డబ్ల్యూతో ఇండికేట్ చేసుకుంటాం. సో దీన్ని ఏం చెప్పచ్చు అంటే మనము ఏరియా ఓవర్ రేడియస్ స్క్వేర్, ఏరియా ఓవర్ రేడియస్ స్క్వేర్. సో దీనికి యూనిట్స్ ఏంటి అంటే యాంగ్స్ట్రామ్స్, రేడియన్స్. దీనికి యూనిట్స్ ఏంటి అంటే స్టెరేడియన్స్. సాలిడ్ యాంగిల్స్కి యూనిట్స్ ఏంటి అంటే స్టెరేడియన్. ప్లేన్ యాంగిల్కి యూనిట్స్ ఏంటి అంటే రేడియన్స్. సో ఇదన్నమాట. ఓకే. సో ఈ యొక్క డబ్ల్యూని ఇంకో విధంగా ఏం చేసుకోవచ్చు అంటే మనము ఈ యొక్క సాలిడ్ యాంగిల్ మ్యాక్సిమం ఎంత యాంగిల్ వరకు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే మనకు ఇక్కడ చూడండి ఏరియా ఓవర్ రేడియస్ స్క్వేర్ అన్నాం. ఇక్కడ ఏరియా అంటే ఏంటి అంటే మనం తీసుకునే సర్ఫేస్ ఏరియా. సో ఇది ఒక కోన. సో కోన్కి సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి అంటే 4πr² ఓవర్ రేడియస్ స్క్వేర్ అన్నాను నేను. సో దీని యొక్క రేడియస్ ఎంత అంటే ఆర్. సో అప్పుడు నాకేమవుతుంది r² అవుతుంది. సో r² గట్ క్యాన్సిల్. అప్పుడు నాకేమైంది ఇక్కడ 4π. అంటే ద మ్యాక్సిమం యాంగిల్ సబ్టెండెడ్ అప్ టు సాలిడ్ యాంగిల్ ఈజ్ 4π. ద మ్యాక్సిమం యాంగిల్ ఎంత ఉంటుందంటే ఈ యొక్క సాలిడ్ యాంగిల్లో 4π అనేది ఉంటుంది. సో దీనికి యూనిట్స్ ఏంటి అంటే స్టెరేడియన్స్. అదే దీనికి యూనిట్స్ ఏంటి అంటే రేడియన్స్. సో దీనికి ప్లేన్ యాంగిల్కి యూనిట్స్ ఏమో రేడియన్స్, సాలిడ్ యాంగిల్కి యూనిట్స్ ఏమో స్టెరేడియన్స్. ఓకే. సో ఈ యొక్క సాలిడ్ యాంగిలే మనం తీసుకునే యాంగిల్. సో లూమినస్ ఇంటెన్సిటీ అంత ఏంటి అంటే ఈ యొక్క లూమినస్ ఫ్లక్స్ అనేది ఈ యొక్క సెంటైర్ ఈ పాయింట్లో డెవలప్ అయ్యే దాన్నే మనం ఏమంటున్నామంటే ఇక్కడ లూమినస్ ఇంటెన్సిటీ అన్నాం. మనం తీసుకునే ఈ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియాలో ఈ క్రాస్ సెక్షన్ సర్ఫేస్లో మనకు డెవలప్ అయ్యే లూమినస్ ఫ్లక్స్నే మనం ఏమంటున్నామంటే లూమినస్ ఇంటెన్సిటీ అన్నాం. ఓకే. సో ఇది I = F/W అంటే ఇక డబ్ల్యూ మ్యాక్సిమం యాంగిల్ సాలిడ్ యాంగిల్ ఎంత అంటే మనకు 4π యాంగిల్. ఓకేనా. సో ఇది. సో ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ సో లూమినస్ ఫ్లక్స్ ఓకే, లూమినస్ ఇంటెన్సిటీ ఓకే. సో దీనికి యూనిట్స్ ఏమో క్యాండిల్ పవర్, దీనికి యూనిట్స్ ఏమో లూమెన్స్. సో యూనిట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ చూడండి ఇల్యూమినేషన్. సో ఇల్యూమినేషన్ అంటే ఏంటి అంటే ఇల్యూమినేషన్ జనరల్ దేని ఇండికేట్ చేసుకుంటామంటే క్యాపిటల్ ఈతో డినోట్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే లూమినస్ ఫ్లక్స్ డెవలప్డ్ విత్ రెస్పెక్ట్ టు ఏరియా. సో దాన్నే మనం ఏమంటామంటే ఇల్యూమినేషన్ అంటాం. సో ఈ యొక్క లూమినస్ ఫ్లక్స్ అనేది ఎంటైర్ క్రాస్ సెక్షన్ ఏరియాలో ఎంత డెవలప్ అవుతుంది దాన్నే మనం ఏమంటున్నామంటే ఇల్యూమినేషన్ అనేది అంటాం. లూమినస్ ఫ్లక్స్ ఇంటెన్సిటీ అంటే ఏంటంటే లూమినస్ ఫ్లక్స్ విత్ రెస్పెక్ట్ టు సాలిడ్ యాంగిల్. సర్టైన్ ఏరియా మాత్రమే తీసుకుంటాం, సర్టైన్ సాలిడ్ యాంగిల్ వరకే తీసుకుంటాం, దాన్ని మనం లూమినస్ ఇంటెన్సిటీ అన్నాం. అదే ఇల్యూమినేషన్ అంటేనేమో మన ఈ యొక్క లూమినస్ ఫ్లక్స్ అనేది ఎంటైర్ ఏరియా. సో దాన్నే మనం ఏమంటాం ఇల్యూమినేషన్ అంటాం. సో ఇల్యూమినేషన్ అంటే ఏంటంటే లూమినస్ ఫ్లక్స్ ఓవర్ ద ఏరియా. లూమినస్ ఫ్లక్స్ ఓవర్ ద ఏరియా దాన్నే మనం ఏమన్నామంటే ఇల్యూమినేషన్ అంటున్నాం. సో దీనికి యూనిట్స్ ఏంటి అంటే మనకు లక్స్ అన్నమాట. దీనికి యూనిట్స్ ఏంటి అంటే లక్స్. సో దీన్ని ఇంకో విధంగా ఎలా చెప్పచ్చు అంటే మనము ఇక్కడ లూమినస్ ఫ్లక్స్ అంటే యూనిట్స్ ఏంటి లూమెన్స్, ఏరియా అంటే ఏంది మీటర్ స్క్వేర్. ఎందుకంటే జనరల్ ఇన్ కేస్ ఆఫ్ మీటర్లో తీసుకుంటే మీటర్ స్క్వేర్. సో అంటే లూమెన్స్ ఫర్ మీటర్ స్క్వేర్, దాన్నే మనం ఏమంటాం లక్స్ అంటాం. ఇక్కడ ఏంటి క్యాండిల్ పవర్ అంటే లూమినస్ ఫ్లక్స్ అంటేనేమో లూమెన్స్, సాలిడ్ యాంగిల్కి యూనిట్స్ ఏంది స్టెరేడియన్స్, దాన్ని కూడా మనం ఏమనొచ్చు అంటే క్యాండిల్ పవర్ అంటాం. ఓకేనా. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ మనకు.
మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్లో 8 యూనిట్స్ అడుగుతూ ఉంటాడు. లూమినస్ అనేది దేనికి యూనిట్స్ అని, క్యాండిల్ పవర్ దేనికి యూనిట్స్ అని, అదేవిధంగా లక్స్ అనేది దేనికి యూనిట్స్ అని. సో ఇలాంటివి అడుగుతూ ఉంటాడు అనమాట ఎగ్జామ్లో. సో అదేవిధంగా మ్యాక్సిమం సాలిడ్ యాంగిల్ ఎంత ఉంటుంది 4π. అదేవిధంగా ప్లేన్ యాంగిల్ ఆర్క్ ఓవర్ రేడియస్. సో దానికి యూనిట్స్ ఏంటి అంటే రేడియన్స్, దీనికి యూనిట్స్ ఏంటంటే స్టెరేడియన్స్. సో ఓకే. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి ప్లేన్ యాంగిల్కి సాలిడ్ యాంగిల్కి ఉన్న రిలేషన్ చూద్దాం. ప్లేన్ యాంగిల్కి సాలిడ్ యాంగిల్కి రిలేషన్. సో ఇప్పుడు చూడండి డయాగ్రామ్ తీసుకుందాం. సో దీన్నే మనం ఏమనుకుందాం అంటే హెచ్ అనుకుందాం. ఇదేమో 0, సో ఇదేమో బి, ఇదేమో సి అనుకుందాం. సో జనరల్గా మనకు దీని యొక్క యాంగిల్ సాలిడ్ యాంగిల్ అంటే ఏం చెప్పాం, ఏరియా ఓవర్ రేడియన్ స్క్వేర్. ఈ యొక్క ఏరియా, దీని యొక్క ఏరియా ఏంటి అంటే ఓన్లీ ఈ యొక్క పాయింట్ తీసుకుంటే ఏరియా అనేది ఏమవుద్దంటే నాకు ఇక్కడ ఏరియా ఈక్వల్ టు 2πRH అన్నమాట. 2πRH ఇది ఎనీ పాయింట్, ఇదేంటంటే టోటల్ 2πRH. ఇక్కడ నాకు ఏం కావాలంటే హెచ్ కావాలి. ఇక్కడ హెచ్ అంటే ఏంటి అంటే ఓసీ మైనస్ ఓబి. సో ఓసీలో నుంచి ఓబి తీసేస్తే హెచ్ వస్తుందా నాకు. సో ఓసీ మైనస్ ఓబి. ఇక్కడ ఏంటంటే ఓసీ అంటే ఏంటి అంటే ఇక్కడ నాకు రేడియస్. సో ఓసీ అంటే ఏంటంటే ఇక్కడ నాకు రేడియస్. ఓబి అంటే ఏంటి అంటే నాకు ఆర్ కాస్ ఆల్ఫా/2. ఇది టోటల్ ఆల్ఫా అనుకుంటే ఇప్పుడు నాకు ఇందులో హాఫ్ ఆఫ్ ద పార్ట్ నాకు ఏమవుతుంది ఆల్ఫా/2 అవుతుంది. సో దాని యాంగిల్ ఎంత అంటే ఓబి అంటే ఈ పాయింట్ అడ్జసెంట్ సైడ్ కదా. సో దాని పాయింట్ ఎంత అంటే ఇప్పుడు నాకు దీని నుంచి కాస్ ఆల్ఫా/2 అంటే ఓబి ఓవర్ దీన్ని అంటే ఇక్కడ చూడండి ఈ పాయింట్ నుంచి దీనికి ట్రిగ్నామెట్రీ అప్లై చేసుకుంటే సో ఇలా ఉంది. సో నేను ఓన్లీ ఈ పాయింట్ మాత్రం తీసుకున్నాను. ఇది ఆల్ఫా/2, ఇదేమో ఓ, ఇది బి, ఇదేమో ఆర్. ఇప్పుడు నా దీని నుంచి కాస్ ఆల్ఫా/2 అంటే ఏమవుతుంది, దీని నుంచి ఓబి ఓవర్ హైపోటెన్యూస్. సో ఓబి ఓవర్ హైపోటెన్యూస్ ఆర్. అప్పుడు దీని నుంచి నాకు ఓబి అనేది ఏమైంది ఆర్ కాస్ ఆల్ఫా/2. సో అదే నీకు మెన్షన్ చేసింది. ఇప్పుడు నా దీని నుంచి హెచ్ ఈక్వల్ టు ఏమవుతుంది, హెచ్ అంటేనేమో ఓసీ. ఓసీ అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఉన్నదేమో రేడియస్. సో అప్పుడు నాకు ఆర్ మైనస్ ఓబి వాల్యూ ఎంత ఆర్ కాస్ ఆల్ఫా/2. సో ఆర్ కాస్ ఆల్ఫా/2. సో ఇందులో నుంచి ఆర్ కామన్ తీసుకుంటే ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ ఆల్ఫా/2. ఇది హెచ్ వాల్యూ. సో దీని వాల్యూ ఇందులో ప్లేస్ చేసుకుంటే సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ సో ఏరియా ఈక్వల్ టు 2πR. హెచ్ అంటేనేమో ఆర్ ఇంటూ 1 మైనస్ కాస్ ఆల్ఫా/2. సో దీని నుంచి 2πR స్క్వేర్ 1 మైనస్ కాస్ ఆల్ఫా/2. సో దీని నుంచి ఇప్పుడు నాకేం కావాలా సాలిడ్ యాంగిల్ కావాలి. సో అప్పుడు నాకు సాలిడ్ యాంగిల్, సో సాలిడ్ యాంగిల్ ఈక్వల్ టు సాలిడ్ యాంగిల్ అంటే ఏంది ఏరియా ఓవర్ రేడియన్ స్క్వేర్. ఏరియా అంటే ఏంది ఇక్కడ ఇది. సో 2πR
ఆర్ స్క్వేర్ 1 మైనస్ కాస్ ఆల్ఫా బై 2 ఓవర్ రేడియస్ స్క్వేర్. రేడియన్స్ క్యాన్సిల్. సో అప్పుడు నాకేమైంది, ఇది 2π ఇంటూ 1 మైనస్ కాస్ ఆల్ఫా బై 2. అది సాలిడ్ యాంగిల్. సో సాలిడ్ యాంగిల్కి ప్లేన్ యాంగిల్కి యొక్క రిలేషన్ ఏంటి అంటే ఇదన్నమాట. సాలిడ్ యాంగిల్ ఈక్వల్ 2π టైమ్స్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఆల్ఫా బై 2. ఓకే. సో ఇదన్నమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాబ్లమాటిక్లో ఇది అంటాడు. ఓకే, ఆల్ ఆఫ్ క్లియర్. సో ఇదన్నమాట. నెక్స్ట్ చూడండి, సో నెక్స్ట్ ఏంటంటే మనకు లూమినస్ ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీ అనేది ఎట్లా చెప్తామంటే మనము ఎఫిషియన్సీ అంటే ఏం జనరల్గా అవుట్పుట్ ఓవర్ ఇన్పుట్. సో దాన్నే మనం ఏమంటామంటే ఎఫిషియన్సీ అంటాం జనరల్గా. కాకపోతే ఇందులో ఇన్పుట్ ఏంటంటే మనకు ఇచ్చే పవర్ ఇన్పుట్, అది అవుట్పుట్ అంటే ఏంటి అంటే లూమినస్ ఫ్లక్స్ అన్నమాట. సో జనరల్గా ఎఫిషియన్సీ అంటే ఏం చెప్తామంటే మనము, సో ఇక్కడ చూడండి, సో ఎఫిషియన్సీ అంటే ఏంటి అంటే మనకు అవుట్పుట్ ఓవర్ ఇన్పుట్ని మనం ఏమంటామంటే ఇక్కడ జనరల్గా ఎఫిషియన్సీ అంటాం. ఇందులో ఈ యొక్క ఇల్యూమినేషన్లో మనకు అవుట్పుట్ ఏంటి అంటే లూమినస్ ఫ్లక్స్. సో లూమినస్ ఫ్లక్స్. సో లూమినస్ ఫ్లక్స్నే మనం ఏమంటాం అవుట్పుట్ అన్నాం. ఇన్పుట్ ఏంటి అంటే పవర్ ఇన్పుట్. సో దీన్నే మనం ఏమంటచ్చు అంటే ఎఫిషియన్సీ అంటాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చూడండి, బ్రైట్నెస్. అంటే మనకు ఇల్యూమినేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉండాలి, లైటింగ్ ఎఫెక్టివ్గా ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటంటే బ్రైట్నెస్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్. సో అది కూడా దేని మీద డిపెండ్ అవుతుందంటే జనరల్గా ఈ యొక్క లూమినస్ ఫ్లక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ప్లస్ పవర్ వాటేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇచ్చే పవర్ ఇన్పుట్ మీద అండ్ లూమినస్ ఫ్లక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో దాన్ని కూడా మనం ఏమంటామంటే బ్రైట్నెస్ అంటాం. సో బ్రైట్నెస్ అంటే ఏంటంటే ఇక్కడ సో బ్రైట్నెస్ బీతో డినోట్ చేసుకుంటాం దీన్ని. సో దీనేమో ఎఫిషియన్సీని దీంతో డినోట్ చేసుకుంటాం. బ్రైట్నెస్ అంటే ఏంటి అంటే లూమినస్ ఇంటెన్సిటీ విత్ రెస్పెక్ట్ టు ది ఏరియా. సో దాన్నే మనం ఏమంటామంటే బ్రైట్నెస్ అంటాం. లూమినస్ ఇంటెన్సిటీ ఓవర్ ది ఏరియా. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ బ్రైట్నెస్ అంటాం. లూమినస్ ఇంటెన్సిటీ జనరల్ ఆల్రెడీ ఇంతకుముందు చూసాం మనం, లూమినస్ ఇంటెన్సిటీ, ఇల్యూమినేషన్, లూమినస్ ఫ్లక్స్ అని. ఓకేనా. ఇక్కడ ఏంటంటే బ్రైట్నెస్కి ఇల్యూమినేషన్కి ఏమైనా రిలేషన్ ఉందా చూద్దాం. సో జనరల్గా లూమినస్ ఇంటెన్సిటీ అంటే ఏంది, ఇదే ఇండికేట్ చేసుకుంటాం, అయితే ఇండికేట్ చేసుకుంటాం ఏరియా. ఇక్కడ ఏరియా అంటే ఏం చెప్పాను నేను, సాలిడ్ ఏరియా, జస్ట్ ఏరియా అనుకోండి. సో ఇక్కడ చూడండి,
లూమినస్ ఇంటెన్సిటీ అంటే లూమినస్ ఫ్లక్స్ ఓవర్ సాలిడ్ యాంగిల్ అన్నాం. లూమినస్ ఫ్లక్స్ ఓవర్ సాలిడ్ యాంగిల్ లూమినస్ ఇంటెన్సిటీ అన్నాం. అదేవిధంగా ఇల్యూమినేషన్ అంటే ఏం చెప్పాం మనం, లూమినస్ ఫ్లక్స్ ఓవర్ ఏరియా అన్నాం. సో దీని నుంచి ఇప్పుడు నాకు ఏరియా ఈక్వల్ ఏమవుతుంది, ఎఫ్ ఓవర్ ఈ అవుతుంది. అదే దీని నుంచి ఎఫ్ ఏమవుతుంది, డబ్ల్యూ ఇంటూ ఐ. సో ఎఫ్ ప్లేస్లో దీన్ని ప్లేస్ చేసుకుంటే ఓవర్ ఈ. సో దీని వాల్యూ ఎత్తుకొని ఇందులో ప్లేస్ చేసుకుంటాను నేను. సో అప్పుడు నాకేమవుతుంది అంటే బ్రైట్నెస్ ఈక్వల్ టు ఐ ఓవర్ ఏరియా అంటే ఏంది ఇక్కడ, డబ్ల్యూ ఇంటూ ఐ ఓవర్ ఈ అంటే ఈ ఓవర్ డబ్ల్యూ. ఇల్యూమినేషన్ ఓవర్ ది సాలిడ్ యాంగిల్, దాన్నే మనం ఏమనొచ్చు, బ్రైట్నెస్ అనొచ్చు. సో ఇలా కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఇది బ్రైట్నెస్ అంటే. సో బి ఈక్వల్ టు ఈ ఓవర్ డబ్ల్యూ. అలా క్లియర్. సో మనకు తెలిసిన ఫార్ములాస్ నుంచే మనం ఏం చేసామంటే దీనికి కనుక్కొని ఐడెంటిఫై చేసాం. సో ఇది ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో వీటి మీద ప్రాబ్లమ్స్ ఫర్దర్ ఇంకా డిఫరెంట్ ఉన్నాయి ఇందులో. కొసైన్ యాంగిల్స్ అనేసి, ఇన్వర్స్ కొసైన్ లా అనేసి, సో ఇటు యొక్క మీన్ స్పెరికల్ క్యాండిల్ పవర్ అనేసి, మీన్ హారిజాంటల్ క్యాండిల్ పవర్ అని, ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.